మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్కారం డాక్టర్ BVSSR రెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఇందులో పర్టికులర్గా మీరు చాలా కంటెంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంట్లోనూ ఒంట్లోనూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ, సో దానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలామంది ఐడెంటిఫై చేసి ఇది వెళ్ళిపోవాలి అని అనుకునేలాగా అనుకుంటూ ఉంటారు. రకరకాలుగా వాళ్ళకు ఉండేటువంటి రెమెడీస్ ఏదైతే ఉంటాయో అవి చేస్తూ ఉంటారు. సో ఒక డాక్టర్గా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి, ద సేమ్ టైం స్పిరిచువల్ నుంచి కూడా తీసుకొని కొన్ని చెప్తూ ఉంటారు. కాబట్టి అడుగుతున్నాను, ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని కానీ లేదంటే మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ అయినా సరే నెగిటివ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని వెళ్తూ ఉంటాం మనం. సో అటువంటి వెళ్ళడానికి ఏం ఫాలో అవ్వాలంటారు? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్. ప్రతి ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో తలతూగాలని ఆ యాగంటి ఉమామేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళాలి, పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం చేస్తున్న పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు టాపిక్. అందులో ప్రధానంగా సండే ఈజ్ హాలిడే, హాలిడే ఈజ్ జాలిడే. కాబట్టి ఈ సండే గురించి మనం చెప్పబోతున్నాం. సండే అని అంటే సూర్యుడికి సంబంధించింది. దాన్ని రవివారము, మనం ఆదివారము అంటాం, రవివారము అంటాం. ఆది అని అంటేనే మీకు ఫస్ట్. చూడండి పేరు కూడా చూడండి, ఆది అంతం అంటాం కదా. ఆది అంటే ఫస్ట్, అంతం అంటే లాస్ట్. పేరే ఆదివారం అని చెప్పారు. కాబట్టి వర్కే ఆ రోజుతో మొదలవ్వాలి. ప్లస్ రవివారం అంటే సూర్యుడికి సంబంధించింది. మన యూనివర్స్ అంతా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, కాబట్టి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అలాగా ఆ సూర్యుడిలో ఎంత ఎనర్జీ, ఎంత అట్రాక్షన్ లేకపోతే మొత్తం అవన్నీ ఒక లైన్ ప్రకారం తిరుగుతున్నాయి. వాటిని మనం సిస్టమ్ అంటున్నాం. ప్రతి మనిషికి అటువంటి సిస్టమ్ ఉండాలి. కాబట్టి మీకు తెలుసో తెలీదో, ఒక సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో అలాగే సెంటర్లో ప్రతి కణం యొక్క సెంటర్ న్యూక్లియస్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్స్ కూడా అలాగే తిరుగుతాయి. 3 ఉంటాయి: ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. న్యూట్రాన్ అనేది అవసరాన్ని బట్టి ఈ బ్యాలెన్స్ను క్రియేట్ చేస్తుంది. ఎలక్ట్రాన్ అంటే మైనస్, ప్రోటాన్ అంటే ప్లస్. ఇవి రెండు కూడా తిరుగుతుంటాయి. కాబట్టి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం మనం అని ఎందుకంటామనంటే, ఎక్కడైతే సౌర కుటుంబం ఎలా తిరుగుతుందో అలాగే ప్రతి కణం ప్రతి సెల్లులోంచి కూడా మైక్రో అని అంటే కంటికి కనపడని లెవెల్లో కూడా ఇదే వరకు జరుగుతుంది. అంటే ఎనర్జీ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది అని దాని అర్థం. అమిషం మధుపానంచయ కరోతి రవర్ధినే సప్తజన్మ భవేద్రోగి జన్మ దరిద్రత స్త్రీ తైల మధు మాంసానియే త్వజంతి రవేర్దినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోక సగచ్చతి. వీటి అర్థం ఏంటంటే, ఇంత పెద్ద శ్లోకం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీని యొక్క తాత్పర్యం అని అంటే మీనింగ్ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకొని దాన్ని అప్లై చేసుకుంటే చాలా లైఫ్లో. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఏదైనా ఒక సూత్రం కానీ లేదా ఒక అలవాటు కానీ అది మనం అలవర్చుకుంటేనే దాంతో యూజ్ అవుతుంది. ఎందుకు మనీ సూత్రాన్ని మనం అంటున్నామంటే ప్రిన్సిపల్స్ అవి లైఫ్లో, అవి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగా ఇక్కడ ఆదివారం, రవివారం అని అంటే ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేసి సనాతన ధర్మంలో క్లియర్గా రాసింది. అని అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ మతానికి, ధర్మానికి సంబంధం లేకుండా ఇవన్నీ ఫాలో చేస్తే వాళ్ళ దగ్గర ధన సమృద్ధి వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అవి ఏంటంటే ఆ రోజు చేయకూడని పనులు. దీని తాత్పర్యం ఏమంటే, ఆదివారం అన్నది చాలా పవిత్రమైన దినం. స్టార్టింగ్ అనంటే ఒక్కటే విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనంటే, మీరు ఎక్కడికైనా మంచి పని మొదలు పెట్టాలనుకున్నారనుకోండి, మాంసాహారంతో మొదలు పెడతారా లేకపోతే దేవుడికి నైవేద్యంతో మొదలు పెడతారా? దేవుడికి నైవేద్యంతో మొదలు పెడతారు. కాబట్టి ఇక్కడ ఆ రోజు చేయకూడని పనుల్లో ఫస్ట్ మాంసాహారం తినకూడదు. మద్యపాన సేవనం అంటే మద్యం తాగకూడదు, అంటే ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇంకా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా అవి ఉండకూడదు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ రోజు చేయకూడని పనులు ఏంటంటే హెయిర్స్ కట్ అందరూ ఆ రోజే చేస్తారు. ప్లస్ హెయిర్కు ఆయిల్ రాసి మసాజ్, అది కూడా ఆ రోజు. ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఉండండి. చికెన్ అదే రోజు తింటారు కదా సండే. ఎందుకు అనేది చెప్తాను. ఇది
తరతరాలుగా మనతో బలవంతంగా అలవాటు చేపించిన ఒక పద్ధతి, రైట్? బ్రిటిష్ గవర్నమెంటు ఇండియాలో మనము ఎక్కువ రోజులు మనము ఇక్కడ పాలించాలి అని అంటే ఏం చేయాలి అని ఒక కమిటీ వేసింది. దానికి జాన్ మెకాలే అని అతన్ని అధ్యక్షన పెట్టారు. ఆయన దాదాపు 15 సంవత్సరాలు ఇండియా కోన ప్రతి మూల అంతా తిరిగేసి వచ్చి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. మనము ఇండియాను క్యాప్చర్ చేయడం అసాధ్యం, ఇవి చేస్తే తప్ప అని ఇచ్చాడు. ఎందుకు అసాధ్యం అని అంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది గురుకులంలో జరుగుతుంది. పిల్లవాడు రాసేటప్పుడు ఓనమాలు అంటారు, ఇప్పుడు కూడా మీకు గుర్తుంటుంది. అక్షరాభ్యాసం దేంతో చేస్తారండి? బియ్యంలో ఓం నమ శివాయ అని రాసి మొదలు పెడతారు. దానికే ఓనమాలు పాటలు కూడా ఉంటాయి మీకు, ఓనమాలు నేర్పించాలని చెప్పి. అది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? చేయట్లేదు. డైరెక్ట్గా ఏబిసిడి అని రాస్తున్నారు. అసలు గురుకులం అనే కాన్సెప్టే పోయింది. ఏంటి గురుకులం అని అంటే చూడండి, బాగా మనం ఎప్పుడు చెప్తుంటాం నేచర్ అని. నేచర్కు దగ్గరగా తీసుకెళ్ళి చెట్టు కింద మంచి గాలికి ఫ్రెష్గా ఆక్సిజన్ కింద వాళ్ళకు చదువు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఫుల్ ప్యాక్ చేసి ఏసీ రూమ్స్ అని ఆర్టిఫిషియల్ దాని కింద 100 మంది పీల్చే గాలి వాళ్ళే పీల్చుకుంటూ అది ఎలా ఫ్రెష్ ఆక్సిజన్ అవుతుంది మీరు ఆలోచించండి. కాబట్టి ఏసీ గదులు అనేది ట్రాష్. పిల్లలు ఎప్పుడు కష్టపడడం నేర్చుకోవాలి, సుఖపడడం కాదు. కాబట్టి కష్టపడడం నేర్చుకున్నవాడు లైఫ్లో ఎప్పుడు సూసైడ్ థాట్ కూడా రాదు. సుఖపడడం నేర్చుకున్నవాడు చిన్న కష్టాన్ని కూడా భరించలేదు. కాబట్టి ఆ రకంగా గురుకులం అనే సిస్టమ్ ఉంది. అక్కడ ప్రతి ఇంట్లో సంప్రదాయం ఉంది. ఎస్పెషల్లీ వాళ్ళు మాంసాహారం అనేది చాలా తక్కువగా వాడతారు. ఎక్కువ కర్రీస్, తర్వాత వెజిటేబుల్స్, అక్కడ ఉండే పళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. వాళ్ళు చాలా షార్ప్. ప్రపంచానికే నలంద విశ్వవిద్యాలయం మాదిరి కొన్ని 100 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి యూనివర్సిటీ నడిపారు భారతదేశంలో. ఫస్ట్ యూనివర్సిటీ ఇది, ప్రపంచానికి చదువు నేర్పినది. కాబట్టి అటువంటి దాటను మనం చేయాలని అంటే వాళ్ళ యొక్క ఆ సూత్రాలను మనం చెడగొట్టాలి అన్నాడు. ఏం చేయాలని అంటే సండే ఎవ్వరూ అక్కడ మాంసం తినరు. ప్రతిరోజు సండే సూర్యుడికి ఆర్జ్యం ఇస్తారు. జలం అర్జ్యం ఇవ్వడం అని అంటే సూర్యుడికి జలం అర్జ్యం ఇవ్వడంతో ఆరోగ్యము ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి అవి రెండు చెడగొడితే తప్ప మనం అక్కడికి వెళ్ళలేం. కాబట్టి ఆ రోజు ఏం చేస్తారంటే ఆ రోజును సెలవు దినంగా ప్రకటించి ఆ రోజే మధు మాంసాదులు అని అంటే దాంట్లో ఆల్కహాలు, మాంసము, తర్వాత ఇవన్నీ మనం అలవాటు చేసినట్లయితే, ఏ అలవాట్లు చేస్తే ఆరోగ్యము లక్ష్మీదేవి దూరం అవుతుందో అది చేస్తే కటిక దరిద్రం అవుతుంది. అప్పుడు మనం దాన్ని 100 సంవత్సరాలు పాలించవచ్చు అని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ బేసిక్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక రాజ్యం మీద కానీ, ఏదైనా ఒక సంస్థ మీద కానీ, ఏదైనా ఒక సిస్టమ్ మీద కానీ దెబ్బ కొట్టాలంటే దాని ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టండి అని అర్థం. అనంటే వాళ్ళ ఆర్థిక మూలాలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళ పద్ధతుల్లో ఉంటాయి, వాళ్ళ సిస్టంలో ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఐశ్వర్యం అంతా వాళ్ళ అలవాట్లలో ఉంటుంది. వాటిని చెడగొడితే చాలు, వాళ్ళు వెళ్ళిపోతుంది. అలాగా సండేను హాలిడేగా అప్పుడు చేయడం జరిగింది. అనంటే స్టార్టింగ్ రోజే హాలిడే ఎలా అవుతుంది? మనకు ఆదివారం మొదలు పెడితే శనివారం హాలిడే రావాలి, ఆ రకంగా. కాబట్టి ఆ రోజు హాలిడే అని ఇచ్చేసి వారంలో వీక్లీ వన్స్ హాలిడే అని పెట్టింది. మరి అంతకుముందు హాలిడేస్ లేవా? డెఫినెట్గా ఉన్నాయి. ఏ రోజు హాలిడే అంటే అమావాస్య, తర్వాత ప్రతి నెలకు పౌర్ణమి, ఈ 2 హాలిడేస్ కంపల్సరీగా ఉంటాయి. ఆ రోజు పని ఎవరు చేయరు. అమావాస్య రోజు ఏ పనులు చేయరు. అసలు అమావాస్య రోజు వ్యవసాయం కూడా చేసేవాళ్ళు కాదు పాతకాలంలో. ఆ రోజు ఓన్లీ ధ్యానం చేసుకునేవాళ్ళు. పౌర్ణమి రోజు పూజలు చేసుకునేవాళ్ళు. మిగతా రోజుల్లో ప్రతి వారంలో మీరు బాగా గమనించింటే క్యాలెండర్ తీసుకొని చూడండి, 2 నుంచి 3 పండుగలు వస్తాయి మనకు. అక్కడ 2, ఇక్కడ 3, 5 హాలిడేస్ రెగ్యులర్గా వచ్చాయి. ఆ పండగ రోజు హాలిడే ఇచ్చినందుకు పిల్లా పాపలతో మంచి పిండి వంటలు చేసుకుని ప్రోటీన్ ఫుడ్, తర్వాత అప్పుడన్నీ బెల్లంతో చేసేవాళ్ళు. ఈ రకమైన హెల్తీ హ్యాబిట్స్ ఉండేవి. ఆ రకంగా ఉండేది. అప్పుడు కూడా హాలిడే సిస్టమ్ ఉండింది. ఎందుకంటే కష్టపడేవాడికి ఆ రిలీఫ్, అది కంపల్సరీ హాలిడే అనేది అవసరం. కానీ వారానికి ఒకసారి అవసరం లేదు. అలాంటిది సండేని ఇంట్రడ్యూస్ చేశాక ఆ సండే రోజు ఏమేమి చేయకూడదో అవన్నీ పనులు చేసేలా ప్లాన్ చేశారు. కాబట్టి హాలిడే వచ్చినంత మాత్రాన ఆ రోజు నాన్ వెజ్ తినాలని రూల్ లేదు. ఇక్కడ 2 విషయాలు. ఐశ్వర్యం రావాలి, ఆరోగ్యం రావాలని అంటే ఆ రోజు నాన్ వెజ్ తినేయడం బంద్ చేయండి. 3 months నేను చెప్పినట్లు చేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. దయచేసి ఆ ఫీడ్బ్యాక్ పెట్టండి. ఎందుకనంటే మీలాగా కొన్ని వేల మంది ఇక్కడ ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం క్యూలో నిలబడి ఉన్నారు. అవును. వాళ్ళకి మీరు ఒక లైట్ అని అంటే ఒక హోప్ చూపించిన వాళ్ళు అవుతారు. నేను చెప్తున్నాను, దిస్ ఇస్ థియరీ. మీరు
కింద కామెంట్లో పెడతారు. దట్ ఈస్ ప్రాక్టికల్. ప్రాక్టికల్ ఈజ్ మోర్ బిలీవబుల్. చెప్పడం కాదు, చేసి చూపించడం అనేది మోర్ ఇంపార్టెంట్. గంట సేపు భాషను ఎవరైనా ఇవ్వచ్చు, కానీ అది ప్రాక్టికల్ చేసి చూపించాలి. అప్పుడు ఆ కామెంట్ అనేది ఎంత బలంగా ఉంటుందనంటే అది నేను కాదు, మీరు కామెంట్ పెట్టాలి. పెట్టినప్పుడు ఎంత బలంగా ఉంటుందనంటే అది కొన్ని వేలు కాదు, కొన్ని లక్షల మందికి కూడా అది సూత్రప్రాయంగా అవుతుందనంటే అదొక ప్రిన్సిపల్ మాదిరి అయిపోతుంది, వాళ్ళకు ఒక గైడెన్స్ మాదిరి అయిపోతుంది. కాబట్టి దయచేసి సిస్టమ్ను మనం మారుద్దాం. సండే హాలిడే ఉన్నంత మాత్రాన ఆ రోజు ఇవన్నీ చేయాలని ఏం లేదు. కాబట్టి ఆదివారము, మంగళవారము, శుక్రవారము ఈ 3 రోజులు వదిలేసి మీరు కటింగ్ చేయించుకోండి. రైట్. శనివారము ఆయిల్ పెట్టుకోవచ్చు, మిగతా రోజుల్లో ఆయిల్ పెట్టుకోవచ్చు. ఈ రోజు మాత్రం ఎస్కేప్ అవ్వండి. అలాగే నాన్ వెజ్ మిగతా రోజుల్లో తీసుకోండి, ఈ రోజు కాకుండా. ఇక్కడ మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి ఆ రోజు ఆరోగ్యం మీరు తెచ్చుకున్నట్టయితే ఆరోగ్యంతో ఐశ్వర్యం ఆటోమేటిక్గా వెనక వస్తూ ఉంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ.